ఒకవేళ నీ కుటుంబంలో ఇదే జరుగుతుందేమో, ఓ భర్త, నీ భార్య యాశ్రికపడి ఇక నీ త్రాగుడు మానడం ఎవరి వల్ల కాదు, నీ త్రాగుడు మానిపియాలని ఇక్కడికి వెళ్ళి పసురు తాగిచ్చావు, అక్కడికి వెళ్ళి మందు తాగిచ్చావు, ఇక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేసావు, లేనిపోనివన్నీ కట్టుకున్నావు, లేనిపోని ప్రయత్నాలన్నీ చేశావు, కానీ నీ యథామామూలు నీదే. తల్లిదండ్రులు, పుట్టించుకున్న తల్లిదండ్రులు పిల్లలు అంటున్నారు, ఇక నిన్ను బాగు చేయడం ఎవరి వల్ల కాదు, నువ్వు మా కడుపున చెడపుట్టావు కదరా, పుట్టిన అప్పుడే చంపేసింటే ఇంత బాధపడే వాళ్ళం కాదు కదరా అని ఒక స్త్రీ గురించి, ఒక పురుషుని గురించి బహుశా అంటున్నారేమో. అన్నా, నాతో చాలామంది వచ్చాయంట, అన్నా ఇక ఈయనను బాగు చేయలేమన్నా, అన్నా ఈమెను బాగు చేయలేమన్నా. భర్త వచ్చి చెప్పే కేసుల వల్ల, ఈ వయసులో ఆత్మదేవుడు డీల్ చేసిన కేసుల మీద చెప్తున్నా, బాగు చేయలేరన్నా, ఇక బాగుపడాలన్నా, బాగు చేయలేమన్నా. ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పానన్న ఈ వ్యక్తి బాగుపడాలని, ఎవరు ఏ మందు కావాలంటే ఆ మందు తాపానన్న ఈ వ్యక్తి మందు మానుకుంటాడని, ఇంటి పక్కన ఏ ప్రయత్నం చేయమంటే ఆ ప్రయత్నం చేశానన్నా, కష్టపడి పని చేసుకొని రావడము, వీడు మందు మానుకుంటాడని వీని వాత కొట్టడం అన్నా, శత విధాలుగా ప్రయత్నం చేశానన్నా, 3 పూట్ల కనీసము నా పిల్లలకి కడుపు నింపకుండా నా భర్త బాగుంటే చాలు, వీడికున్న అలవాట్లు మానుకుంటే చాలని ఎన్నో ప్రయత్నాలు చేశానన్నా. ఒక తల్లి వచ్చి ఏడుస్తుంది, ఇక ఇడు బాగుపడడన్నా. ఏమండి, ఒక మాట వినండి, బ్రతికి ఉన్నగానే నీ కళ్ళ ముందు భార్య వీడు అన్న మాట సంబోధించింది అంటే ఇక వాడు బ్రతికున్న చచ్చిన వాడితో సమానమండి. ఇక బాగుపడ్డన్నా అమ్మ అట్లనొద్దు. భర్తలు వచ్చి ఏడ్చేవాళ్ళు, భార్యలు వచ్చి ఏడ్చేవాళ్ళు, తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి పిల్లల భవిష్యత్తు, పిల్లలు లేరని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, ఈరోజు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు లేనప్పుడు ఒక బాధ, పిల్లలు పుట్టినాక ఒక బాధ, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు నా బిడ్డలు చేతికి నెక్కిన పిల్లలు, అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, చేతికి నెక్కిన పిల్లలు ఈరోజు చేదాడిపోతున్నారన్న, పరిస్థితులు అతలాకుతలం అవుతున్నాయన్న. అమ్మా, లోకం బాగలేదు, సమాజం బాగలేదు, కుదుటగా ఇంట్లో ఉండు, వినటం లేదన్నా. నా ప్రియ దైవ జనాంగమా, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరినో ఒకరిని బట్టి ఇక వీరు మారరు, ఇక ఈమె మారదు, ఇక వీడు మారడు, ఇక వీడిని సాధు చేయడం ఎవరి వల్ల కాదు అని ఒకవేళ అన్నారేమో, అని ఒకవేళ అంటున్నారేమో నిన్ను బట్టి, వీను ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ అని చివరిగా ఒక మాట పలికారట. ఏమనంటే, ఇక వీణ్ణి ఈమెను నా పిల్లల్ని బాగు చేయటం ఇక దేవుని తరము కూడా కాదు అన్నారట. విసిగిపోయి యాశ్రిక చెంది ఇక వీడిని బాగు చేయటము దేవుని తరము కూడా కాదు అని అలనాడు పరిశుద్ధ లేఖనంలో ఉన్న ఆ నిండు యవన కాలపు ఆ జీవితాన్ని బట్టి సమాజంలో ఉన్నవారు, ఇంట్లో ఉన్నవారు, తన తల్లిదండ్రులు అందరూ కలిసి ఇక వీడిని బాగు చేయటము దేవుని తరము కూడా కాదు. ఎందుకనగా ఈ దేవునికి అడుగుతే బాగుంటుంది, అక్కడికి పోతే బాగుంటుంది, ఇక్కడ అంతరం వేయించుకుంటే, అక్కడ మంత్రం వేయించుకుంటే, ఇక్కడ తైతులు కట్టించుకుంటే, ఇక్కడ భూమ కడుకోతే, ఇక్కడ పోతే అన్ని ప్రయత్నాలు చేశాం, ఇక వీడిని బాగు చేయటం దేవుని తరము కూడా కాదు అన్న మాటను దేవాది దేవుడు విన్నాడు కాబోలు ఇక వాడిని బాగు చేయడానికి దేవాది దేవుడు దిగి వచ్చాడు. చప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం.